చాలా మంది స్టూడెంట్స్కి డిగ్రీ ఉంటుంది, కోర్స్ నేర్చుకుంటారు, స్కిల్స్ ఉంటాయి, నాలెడ్జ్ ఉంటుంది, సర్టిఫికేషన్స్ ఉంటాయి. కానీ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళలో ఒక ఫియర్ వస్తుంది, ఒక భయం వస్తుంది, వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ మిస్ అవుతుంది. నేను గత 17 ఏళ్లుగా అమీర్పేట్లో స్టూడెంట్స్ నేను ట్రైన్ చేస్తున్నప్పుడు, నేను వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు చాలాసార్లు గమనించింది ఏంటంటే, క్లాస్లో వాళ్ళు బాగానే చెప్తారు, కానీ ఇంటర్వ్యూ అనగానే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పటికి వాళ్ళల్లో ఒక రకమైనటువంటి ఒక ఇంటర్వ్యూ ఫోబియా కూడా ఉంటుంది. సో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనగానే, లేదా హెచ్ఆర్ని చూడగానే, వాళ్ళు ఒక టెక్నికల్ రౌండ్ ఇంటర్వ్యూకి వెళ్ళగానే సడన్ గా వాళ్ళు ప్రిపేర్ అయిన మర్చిపోవటం, అనుకున్నది క్లియర్ గా చెప్పలేకపోవటం, అన్నిటికీ రీజన్ ఏంటంటే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కాన్ఫిడెన్స్ లేకపోవటం. సో అసలు ఇంటర్వ్యూకి వెళ్ళి కాన్ఫిడెంట్ గా ఎలా పెర్ఫార్మ్ చేయాలనేది కూడా ఒక ఇంపార్టెంట్ స్కిల్. అది అంటే మన సబ్జెక్ట్ నేర్చుకోవటం, కోడింగ్ ప్రాక్టీస్ చేయటం, లేకపోతే ప్రాజెక్ట్స్ చేయటం, ఇంటర్న్షిప్ చేయటం, ఇవన్నీ అందరూ మాట్లాడుతూ ఉంటాం. కానీ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ ప్రిపరేషన్ గురించి ఆల్రెడీ కొన్ని వీడియోలు చేశాను, మరికొన్ని వీడియోలు చేస్తాను. ఈ వీడియోలో కాన్ఫిడెన్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఇంటర్వ్యూని కాన్ఫిడెంట్ గా ఎలా ఫేస్ చేయాలని చెప్తాను. అసలు ఇంటర్వ్యూలో కాన్ఫిడెన్స్ అంటే ఏంటి? చాలా మంది అనుకుంటారు ఇంగ్లీష్ బాగా మాట్లాడితే కాన్ఫిడెంట్ గా మాట్లాడటం కాదు. మరికొందరు అనుకుంటారు గట్టిగా మాట్లాడితే కాన్ఫిడెన్స్ అని, అది కూడా కాదు. నవ్వుతూ మాట్లాడితే కాన్ఫిడెన్స్ అని, అది కూడా పూర్తిగా నిజం కాదు. అసలు కాన్ఫిడెన్స్ అంటే మీకు తెలిసిన ఒక విషయాన్ని ప్రశాంతంగా, స్పష్టంగా, హానెస్ట్ గా ఇంటర్వ్యూర్ తో ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ, ఎగ్జాంపుల్స్ ఇస్తూ, భయపడకుండా చెప్పగలగటం. కాన్ఫిడెన్స్ అంటే నటించటం, యాక్టింగ్ తో కాదు. కాన్ఫిడెన్స్ అంటే మీ మీద నమ్మకంతో మీరు మాట్లాడే వాయిస్ తోనే అర్థమైపోతుంది, అంటే తను క్లియర్ గా చెప్తున్నాడు అని. ఫస్ట్ మరి కాన్ఫిడెంట్ గా మాట్లాడటానికి ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే, ఒకటి వీళ్ళకి భయం ఉంటుంది. చిన్న చిన్న ఇంటర్వ్యూలు కూడా భయపడతారు. అంటే ఇంటర్వ్యూ అనగానే వాళ్ళకి ఒక ఎక్స్పెక్టేషన్ వచ్చేస్తుంది, అరే నేను ఒక ఆన్సర్ తప్పు చెప్తే నాకు జాబ్ పోతుందేమో. అంటే ఇంటర్వ్యూని ఎగ్జామ్ లాగా చూస్తారు, ఇంటర్వ్యూని ఏదో లైఫ్ అండ్ డెత్ లాగా చూస్తారు. ఇంటర్వ్యూ అంటే ఏదో ఆపర్చునిటీ మిస్ అయిపోతున్నట్టుగా చూస్తారు. అది కాదు. ఇంటర్వ్యూ అనేది ఒక డిస్కషన్. ఇంటర్వ్యూని ఒక డిస్కషన్ గా చూడండి, ఇంటర్వ్యూని ఒక లెర్నింగ్ ఆపర్చునిటీగా చూడండి. ఇంటర్వ్యూర్ నుంచి కూడా మనకు చాలా క్వశ్చన్స్ తెలుస్తాయి, అసలు కంపెనీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో తెలుస్తాయి. సో ఇంటర్వ్యూ అనగానే అదేదో పెద్ద భూతద్దంలో పెట్టేసి ఇంటర్వ్యూలో ఏమవుతుంది, ఈ ఇంటర్వ్యూ కాకపోతే ఇంకొక ఇంటర్వ్యూ, ఎన్ని ఎక్కువ ఇంటర్వ్యూలు ఫెయిల్ అయితే వాళ్ళు ఆ తర్వాత అంత కాన్ఫిడెంట్ గా మంచి ప్యాకేజీలు తెచ్చుకుంటారు. సో ఇంటర్వ్యూ ఫెయిల్ అవడాన్ని అసలు ఫస్ట్ మీరు తప్పుగా చూడకండి. సో ఇంటర్వ్యూ అనేది ఒక డిస్కషన్ అంతే. ఇంటర్వ్యూ అనేది జస్ట్ ఒక మీ గురించి, మీకు తెలిసిన స్కిల్స్ గురించి, మీ ప్రాజెక్ట్స్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలగటం. ఇలా చూస్తే ఇబ్బంది లేదు. ఫస్ట్ ఆ ఇంటర్వ్యూ అంటే అదేదో అయిపోతున్నట్టుగా, ఇదేమి లైఫ్ లో ఒకసారి వచ్చే అవకాశం కాదు కదా. ఒక 1 month లో కూడా మీరు 10 ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వచ్చు. సో ఇంటర్వ్యూ అనగానే ఏమవుతుంది, ఇక్కడ ఆన్సర్ తప్పు చెప్తే జాబ్ పోతుంది, లేకపోతే వాళ్ళు నన్ను జడ్జి చేస్తారు, నా ఇంగ్లీష్ బాగాలేదు, నేను ఫెయిల్ అవుతాను. ఎప్పుడైతే మీ బ్రెయిన్ ఇంటర్వ్యూ అనగానే ఒక రాంగ్ గా ప్రొజెక్ట్ చేస్తుందో అక్కడితో అయిపోతుంది. సో ప్లీజ్, ఇంటర్వ్యూ అంటే స్టూడెంట్స్ అందరూ గుర్తుపెట్టుకోండి, ఇది ఒక మీ అవకాశం. మీకు తెలిసిన విషయాన్ని ఒక ఇంటర్వ్యూవర్ తో పంచుకోవడానికి మీకు ఒక అవకాశం. అందులో మీరు ఏమైనా చెప్పలేకపోతే ఇంటర్వ్యూవర్ కూడా మీకు కొన్ని సలహాలు ఇస్తారు. నెక్స్ట్ ఇంటర్వ్యూకి ఇంకా ఇంప్రూవ్ అవ్వచ్చు. అంటే మనం ఇంప్రూవ్ అవటానికి ఒక కంపెనీ మనకి ఇచ్చే అవకాశం పేరే ఇంటర్వ్యూ. అంతవరకే చూడండి. ఇంటర్వ్యూకి ఎందుకు భయపడాల్సిన అవసరం ఏముంది? సో మరి అసలు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కాన్ఫిడెంట్ గా ఎలా ఉండాలి అంటే 3 విషయాలండి. ఫస్ట్, ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అవ్వండి. 2, ఇంటర్వ్యూలో క్లియర్ కమ్యూనికేషన్ తో, ఎగ్జాంపుల్స్ తో మాట్లాడండి. 3, మీ మైండ్ కామ్ గా ఉంచుకోండి. ఈ 3 ప్రాక్టీస్ తో వస్తాయి. ఈ 3 ఉంటే ఎవడైనా ఇంటర్వ్యూని కాన్ఫిడెంట్ గా ఫేస్ చేయొచ్చు. ఈ 3 గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్, ప్రిపరేషన్. అంటే ఇంటర్వ్యూని కాన్ఫిడెంట్ గా ఫేస్ చేయాలంటే ఫస్ట్ ప్రిపరేషన్ కావాలి. సో ఎలా ప్రిపరేషన్ చేయాలి అంటే, సో ఇంటర్వ్యూకి వెళ్లే ముందు కంఠస్థం చేసేస్తారు, బట్టేస్తారు, అంటే మెమరైజ్ చేస్తారు, గుర్తుపెట్టుకోవడం ట్రై చేస్తారు. 100 questions 100 answers ని అట్లా ప్రిపేర్ అవుతారు. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పటికి ఒక్క క్వశ్చన్ డిఫరెంట్ గా వచ్చినా సరే వాళ్ళు బ్లాంక్ అయిపోతారు. అలా కాకుండా మీరు రెజ్యూమేలో ఏ టాపిక్స్ పెట్టారు, వాటి మీద ఎలాంటి కాన్సెప్ట్స్ అడుగుతారు, సో ఆ కాన్సెప్ట్ ని ఒక 20 కాన్సెప్ట్స్ అనుకోండి, ఈ 20 కాన్సెప్ట్స్ కి ఎగ్జాంపుల్స్ తో ప్రిపేర్ అవ్వండి. సో ఆ 20 కాన్సెప్ట్స్ నుంచి క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు ఎగ్జాంపుల్స్ ఇవ్వగలుగుతారు. క్వశ్చన్ అండ్ ఆన్సర్ లాగా ఇంటర్వ్యూ ప్రిపేర్ అవ్వకూడదు. అంటే ఒక టాపిక్ తీసుకుందాం మనం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఐటీ ఇంటర్వ్యూలో ఒక ఎజైల్ మెథడాలజీ అని చెప్పి అడిగారు. ఆ ఎజైల్ మెథడాలజీ మీద కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ కాన్సెప్ట్స్ అన్ని ప్రిపేర్ అయితే మీకుగానే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. అలా కాకుండా ఎజైల్ మెథడాలజీకి క్వశ్చన్ అండ్ ఆన్సర్ లాగా ప్రిపేర్ అయ్యనుకోండి, ఇప్పుడు చాలా వరకు ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తారంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ని కూడా బట్టిస్తున్నారు. దరిద్రం
చేయడం ఏంటంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ బట్టి పట్టిస్తుంది. అది తప్పది. కాన్సెప్ట్ తెలియాలి. కాన్సెప్ట్ ఎంత డెప్త్గా వస్తే, కాన్సెప్ట్లో ఎన్ని ఎగ్జాంపుల్స్ వస్తే, ఆ కాన్సెప్ట్ని ప్రాక్టికల్గా ప్రాజెక్ట్లో అప్లై చేసి ఉంటే మీరు గ్యారంటీగా చెప్తారు. సో ఆ ఇంటర్వ్యూ ప్రిపరేషనే చాలా ఇంపార్టెంట్. కోర్స్ వింటే సరిపోదు. కోర్స్ వినేటప్పుడు నేను నా స్టూడెంట్స్కి ఏం చెప్తానంటే ఆ టాపిక్ని ఎట్లా మీరు ఇంటర్వ్యూలో చెప్పాలో కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఏదో ఒక టాపిక్ తీసుకోండి. మీరు ఏ కోర్సులో అయినా సార్, ఇప్పుడు మీరు డేటాబేస్ ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, ఇప్పుడు డేటాబేస్లో జాయిన్స్ అనే టాపిక్ ఉంది. ఆ జాయిన్స్ని ఎలా ఇంటర్వ్యూలో ప్రజెంట్ చేయాలి. సో ప్రతిరోజు మీరు ఒక కోర్స్ చేసే ముందు ఈ టాపిక్ని నేను ఎలా ఇంటర్వ్యూలో వస్తే ఎలా చెప్తాను, ఎలా నెరేట్ చేస్తాను, ఎలా ఎగ్జాంపుల్స్ ఇస్తాను అనేది ప్రిపరేషన్. సో కోర్స్ ప్రిపరేషన్ వేరు, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ వేరు. కోర్స్ ప్రిపరేషన్లో మీ కాన్సెప్ట్స్ని ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ప్రజెంట్ చేయాలనేది ప్రాక్టీస్ చేయాలి. దీన్నే మన ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అంటాం. ఇది ఉంటే మీకు ఇంటర్వ్యూ ఫేస్ చేసేటటువంటి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సెకండ్, కమ్యూనికేషన్. అప్పుడు చాలా మంది ఏమనుకుంటారు, బాబు కమ్యూనికేషన్ అంటే పర్ఫెక్ట్ ఇంగ్లీష్ అవసరం లేదు, తెలుగు బాగా వచ్చే విద్యార్థులు గుర్తుపెట్టుకోండి, హెచ్ఆర్ మీ గ్రామర్ని పరీక్షించడానికి ఇంటర్వ్యూ చేయడం లేదు. ఇంటర్వ్యూ చూసేది ఏంటంటే మీరు ఒక సమస్యను, ఒక ప్రాబ్లమ్ని ఎలా ఆలోచిస్తారు, ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, టీంతో ఎలా పనిచేస్తారు, అలాగే మీరు డిఫరెంట్ షిఫ్ట్స్లో వర్క్ చేసే ఫ్లెక్సిబిలిటీ ఉందా, డిఫరెంట్ టైం జోన్లో వర్క్ చేస్తారా, డిఫరెంట్ లొకేషన్స్లో వర్క్ చేస్తారా, కొత్త విషయాలు ఎంత స్పీడ్గా నేర్చుకోగలుగుతున్నారు, సో మీ స్ట్రెంగ్స్ ఏంటి, మీ వీక్నెస్ ఏంటి, సో ఇలాంటి విషయాల మీద వాళ్ళు ఫోకస్ చేస్తారు. కానీ మీ గ్రామర్లో బాగుంటే ఐటీ జాబ్లు ఇచ్చేటట్లయితే, అదే గ్రామర్లో బాగుంటే ఏ జాబ్ అయినా, ఐటీ జాబ్ అనే కాదు, అప్పుడు ఓన్లీ స్పోకెన్ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకే జాబులు ఇవ్వాలి కదా. ఇక్కడ స్పోకెన్ ఇంగ్లీష్ కాదు, కమ్యూనికేషన్ అంటే స్పోకెన్ ఇంగ్లీష్ కాదు. ఇంటర్వ్యూలో చూసే కమ్యూనికేషన్, మీరు ఒక విషయాన్ని ఎలా ప్రజెంట్ చేస్తారు, ఎందుకు మీ క్లయింట్స్ ఎవరు, యుఎస్ క్లయింట్ ఉండొచ్చు, యూకే క్లయింట్ ఉండొచ్చు, ఆస్ట్రేలియా క్లయింట్ ఉండొచ్చు. ఈ క్లయింట్స్ తో మీరు గ్రూప్ గా వర్క్ చేస్తారు, టీమ్ వర్క్ ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఈమెయిల్స్ ఎలా రాయగలుగుతారు, లేకపోతే మీరు ఒక విషయాన్ని ఎలా ప్రజెంట్ చేస్తారు, ఇవి చూస్తారు. కానీ కమ్యూనికేషన్ వేరు, ఇంగ్లీష్ వేరు. కమ్యూనికేషన్ అంటే మీకు తెలిసిన ఒక విషయాన్ని కాన్ఫిడెంట్ గా ప్రజెంట్ చేయటం. ఈ కమ్యూనికేషన్ లో రీడింగ్, రైటింగ్, ప్రజెంటింగ్, మీ బాడీ లాంగ్వేజ్ అన్ని కలిపితే కమ్యూనికేషన్. అలాగే చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఇంటర్వ్యూలో చాలా ఫాస్ట్ గా మాట్లాడేస్తూ ఉంటారు, కంగారు పడిపోతూ ఉంటారు. ఫస్ట్ ఇంటర్వ్యూలో మీరు కామ్ గా ఉండండి, నెమ్మదిగా మాట్లాడండి. ఎప్పుడైతే మీరు భయపడినప్పుడే ఫాస్ట్ గా మాట్లాడతారు, అది అర్థమవుతుంది ఇంటర్వ్యూలో. సో అందుకనే మీరు ఇంటర్వ్యూ కాన్ఫిడెంట్ గా వెళ్ళాలి అంటే కామ్ గా ఉంటూ విషయాన్ని ప్రజెంట్ చేయడం రావాలి. ఎప్పుడు వస్తుంది అంటే మీరు ఇన్స్టిట్యూట్ లో ఉన్నప్పుడు, మీ బీటెక్ కాలేజ్ లో ఉన్నప్పుడు, మీ డిగ్రీ కాలేజ్ లో ఉన్నప్పుడు 100 సార్లు ఇంటర్వ్యూని ప్రాక్టీస్ చేయండి. నాకు ఇంకా గుర్తుంది, నేను 2010లో అసలు ఈ ట్రైనింగ్ లోకి వచ్చినప్పుడు, ట్రైనింగ్ స్టార్ట్ చేసినప్పుడు, నేను జాబ్ చేసేవాడిని ఎసెంచర్ లో. అప్పుడు వచ్చినప్పుడు నా స్టూడెంట్స్ కొంతమంది కోర్స్ నేర్చుకోవడం ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాడిని, నేను ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కి అంతే ఇంపార్టెన్స్ ఇచ్చేవాడిని. ఇంటర్వ్యూ ప్రిపరేషన్ మీద రోజు గంట సేపు కూర్చోబెట్టేవాడిని. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ చెప్పమనేవాడిని. చెప్పేటప్పుడు ఎక్కడ తప్పులు చేస్తూ కూడా అబ్జర్వ్ చేసేవాడిని. అంటే ఇంటర్వ్యూని ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే అక్కడ భయం పోతుంది. నువ్వు ప్రాక్టీస్ చేయకుండా నాకు అంతా వచ్చు, నేను ఒక హీరోలాగా డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళిపోయి నేను మామూలుగా క్లాసులో అన్నీ వచ్చు అనుకున్న వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళి ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. అందుకనే మీరు చూడండి, కావాలంటే బీటెక్ లో కూడా టాపర్స్ కొన్నిసార్లు ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతారు, యావరేజ్ స్టూడెంట్స్ ఇంటర్వ్యూలో క్లిక్ అవుతారు. ఎందుకంటే ఈ యావరేజ్ స్టూడెంట్, అబౌవ్ యావరేజ్ స్టూడెంట్ ఏం చేస్తాడంటే ప్రాక్టీస్ చేసి ఇంటర్వ్యూకి వెళ్తాడు. ఈ టాపర్ ఏం చేస్తాడు, నాకు వచ్చి కూర్చుంటాడు. సో ఇంటర్వ్యూకి ప్రాక్టీస్ ఇంపార్టెంట్. కామ్ గా ఉండండి, కాన్ఫిడెంట్ గా ప్రజెంట్ చేయండి. ఇదంతా ప్రాక్టీస్ తోనే వస్తుంది. కాబట్టి ఇంటర్వ్యూలో మీరు కొంచెం స్లోగా, స్మైలీ ఫేస్ తో, ఐ కాంటాక్ట్ తో కాన్ఫిడెంట్ గా ప్రజెంట్ చేయండి. ఇంకొక ఇంపార్టెంట్ రూల్, ఇంటర్వ్యూని కాన్ఫిడెంట్ గా ఫేస్ చేయడంలో చాలా ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే ఆన్సర్ చెప్పే ముందు ఒక 2 seconds థింక్ చేయండి. ఫాస్ట్ గా క్వశ్చన్ కి ఏదో మీకు అర్థమయ్యే అలా చెప్పేసేయకండి. చాలా పవర్ఫుల్ టెక్నిక్ గుర్తుపెట్టుకోండి. ఒక్క 2 seconds ఇంటర్వ్యూ అడగగానే ఒక్క 2 seconds ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటనేది చిన్న పాజ్ ఇచ్చి ఆలోచించండి. ఆ 1 second పాజ్ వల్ల మీ ఇంటర్వ్యూ ఏమి రిజెక్ట్ అవ్వదు. మీరు చాలా బెటర్ గా చెప్పగలుగుతారు ఆన్సర్. మీరు ఇచ్చే ఆన్సర్ ని బట్టే ఇంటర్వ్యూ సెలక్షన్ ఉంటుంది, కానీ ఫాస్ట్ గా చెప్పిన వాడికి ఏమి ఇవ్వరు. మీరు ఒక హెచ్ఆర్ క్వశ్చన్ అడిగినప్పుడు వెంటనే మాట్లాడకండి, ఒక 1 second ఆలోచించండి. సో దానివల్ల ఏమవుతుందంటే మీరు చాలా ప్రొఫెషనల్ ఆన్సర్ ఇవ్వగలుగుతారు. చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం మనం. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడిగారు. ఏ అనే స్టూడెంట్ ఏం చేశాడంటే, మై నేమ్ ఈజ్ రమేష్, నేను బీటెక్ చేశాను, నాకు జావా వస్తుంది, ఇంతే మాట్లాడి సైలెంట్ కూర్చున్నాడు. బి అనే స్టూడెంట్ ఏం చేశాడంటే కొంచెం స్మార్ట్ గా ఆన్సర్ చేయాలని ట్రై చేశాడు. ఏం చెప్పాడంటే, నా పేరు రమేష్, నేను బీటెక్ చేశాను, నాకు చిన్నప్పటి నుంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ఇష్టం, సూడోకో ఇష్టం, మ్యాథ్స్ ఇష్టం, నేను ఏదైనా కొత్త కాంప్లెక్స్ సిచ్యువేషన్స్ ని అనలైజ్ చేయడం ఇష్టం, అట్లాగే టెక్నాలజీ గురించి తెలుసుకోవడం ఇష్టం, సో టెక్నాలజీ ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేయడం ఇష్టం, కొత్త ఫీచర్స్ మార్కెట్ లో వచ్చినప్పుడు ఏఐ లాంటి విషయాలు కానీ, క్వాంటమ్ కంప్యూటింగ్ లాంటి విషయాలు కానీ వచ్చినప్పుడు అవి తెలుసుకోవడం ఇష్టం. అందుకే నేను బీటెక్ లో ఉన్నప్పుడే క్వాంటమ్ కంప్యూటింగ్ మీద ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాను. సైబర్ సెక్యూరిటీ గురించి నేను మా కాలేజీలో ఒక లెక్చర్ ఇచ్చాను.
వచ్చాను, లేకపోతే నేను కొన్ని డాక్యుమెంట్ ఒక మెటీరియల్ ప్రిపేర్ చేశాను, సో లేదా నేను బీటెక్ లో ఉన్నప్పుడే వేరే మా జూనియర్స్ కి నేను ట్రైనింగ్ ఇచ్చాను ఏఐ మీద, ఇలా మాట్లాడాడు. అంటే ఎప్పుడైతే నాకు చిన్నప్పటి నుంచే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇష్టం, చిన్నప్పుడే కొత్త ప్రొడక్ట్స్ బిల్డ్ చేయడం ఇష్టం, చిన్నప్పుడే కాంప్లెక్స్ థింగ్స్ అంటే ఇష్టం, ఎట్లా చెప్పడానికి నాకు జావా వచ్చు, జావాలో ఊప్స్ కాన్సెప్ట్స్ వచ్చు, అడ్వాన్స్డ్ జావా వచ్చు, స్ప్రింగ్ బూట్ వచ్చు, ఓకే చెప్పాలి అవన్నీ. వాటికంటే ముందు మిమ్మల్ని మీరు ఎలా ప్రజెంట్ చేసుకుంటున్నారనేది ఇంపార్టెంట్. కాబట్టి ఇంటర్వ్యూలో మీ ప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. అందుకే నేను చెప్తాను, ఒక జాబ్ క్రాక్ చేయడానికి కోర్స్ నేర్చుకోవడానికి తేడా ఏంటంటే, కోర్స్ నేర్చుకోవడానికి క్లాస్ ఫ్యాకల్టీ బాగా చెప్పి ఫోకస్డ్గా వింటే కోర్స్ అర్థమవుతుంది. కానీ ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే స్టోరీ టెల్లింగ్ ఇంపార్టెంట్. అంటే ఒక ప్రాపర్గా ఒక విషయాన్ని అందంగా ఇంటర్వ్యూర్ కన్విన్స్ అయ్యే విధంగా ప్రజెంట్ చేయాలి. ఫైనల్గా ఇంటర్వ్యూని కాన్ఫిడెంట్గా ఫేస్ చేయాలంటే ఇంటర్వ్యూకి వెళ్లే ముందు మీరు చేయాల్సిన 7 పాయింట్స్: కంపెనీ గురించి తెలుసుకోండి, జాబ్ డిస్క్రిప్షన్ పూర్తిగా చదవండి, మీ రెజ్యూమ్లో ఉన్న ప్రతి పాయింట్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, మిర్రర్ ముందు నుంచి మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి, మాక్ ఇంటర్వ్యూస్ చేయండి, ఇంటర్వ్యూ ప్లేస్ 15 మినిట్స్ కంటే ముందే వెళ్ళండి, సో మీరు కామ్గా ఉండొచ్చు. నాకు జాబ్ రావాలనే ప్రెషర్తో కాకుండా నేను బెస్ట్ ఇస్తాను, నేను ఇంటర్వ్యూలో నా బెస్ట్ ఇవ్వగలగాలి అన్నటువంటి కాన్సెప్ట్తో ఇంటర్వ్యూని ఫేస్ చేయండి. ఒకవేళ ఏ రీజన్ వల్ల అయినా మీరు ఇంటర్వ్యూలో రిజెక్ట్ అయితే ఎందుకు రిజెక్ట్ అయ్యారు అనే ఆ రూట్ కాజ్ తెలుసుకోండి, అనాలిసిస్ చేయండి, నెక్స్ట్ ఇంటర్వ్యూకి ఇంకా బెటర్ అవ్వండి. కానీ మీరు డల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంటర్వ్యూని క్రాక్ చేయడం ఒక స్కిల్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఒక స్కిల్, ఇంటర్వ్యూని కాన్ఫిడెంట్గా ఫేస్ చేయడం ఒక స్కిల్. నేను స్వతహాగా ఎన్నో ఇంటర్వ్యూస్ ఫేస్ చేశాను. నాకు ఒక 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఐటీ ఇండస్ట్రీలో. సో నేను చాలా ఇంటర్వ్యూస్ ఫేస్ చేశాను. అలాగే నేను నా స్టూడెంట్స్ని ఎన్నో వేల ఇంటర్వ్యూస్ రెడీ చేశాను. సో ఈ ఎక్స్పీరియన్సెస్, ఈ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్ అన్ని మీకు షేర్ చేస్తే మీలో కొంతమందికి ఉపయోగపడతాయి అనేది నా ఆలోచన. సో నాకు టైం ఉన్నప్పుడల్లా మన ఛానల్ ద్వారా బీటెక్ చదివే స్టూడెంట్స్కి, డిగ్రీ చదివే స్టూడెంట్స్కి, అట్లాగే ఐటీలో వర్క్ చేస్తున్న వర్కింగ్ ప్రొఫెషనల్స్కి నాకు తెలిసినటువంటి ఇంటర్వ్యూ టిప్స్ కానీ ఇంటర్వ్యూని ఎలా క్రాక్ చేయాలనేవి మీకు షేర్ చేస్తూ ఉంటాను.